హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనే వీడియో అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూసారు అంటే క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే కంటే ముందు మనకు జీమెయిల్ అకౌంట్ ఉండాలి, జీమెయిల్ ఐడి ఉండాలన్నమాట. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చూడండి, ఓకేనా? సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను. సో ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేని, ఇది నా టెక్ ఛానల్ అండ్ నా సెకండ్ ఛానల్ అనమాట. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి స్వాతిస్ స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ అని ఉంటుంది. సో అది కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ ఛానల్ ఈ ఛానల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వీడియో ఎడిటింగ్ కానీ, పోస్టర్స్ ఎడిటింగ్స్ కానీ, మీకు వీడియో ఎడిటింగే కాకుండా ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, సో మీరు ఎలా ఛానల్ రన్ చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ హ్యాక్స్, మొబైల్ ట్రిక్స్, ఇలాంటివన్నీ నేను ఈ ఛానల్లో చెప్తాను. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే, సో లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో లెట్స్ గో టు వీడియో. సో ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, నేను ముందు వీడియోలో మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ చూడండి, జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను వీడియో పెట్టాను. ఛానల్లో వెళ్ళైనా చూడొచ్చు మీరు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయినా మీరు చూడొచ్చు. జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూపించాను. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, చాలా మెంబర్స్ న్యూ బిగినర్స్ అంటే యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నాం కానీ మాకు ఎలా చేయాలనేది తెలియట్లేదు అని చాలా మెంబర్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మనం యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇది నాది ఎగ్జిస్టింగ్ యూట్యూబ్ ఛానల్ అనమాట ఆల్రెడీ. సో అప్పుడు మనం ఇక్కడ పైన రైట్ సైడ్లో ప్రొఫైల్ సింబల్ ఉంది చూసారా, పిక్చర్, అది క్లిక్ చేస్తే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది. ఇది నాది ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేంది టెక్ ఛానల్. సో ఇది నా సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ వచ్చేసి స్వాతిస్ స్మార్ట్ డిజిటల్ క్వీన్స్. మీరు 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందులో స్వాతిస్ స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ దాంట్లో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, హెల్త్ టిప్స్, ట్రావెలింగ్ వీడియోస్, ఆపర్చునిటీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దేంది దాంట్లో మీకు ఓన్లీ టెక్ సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయాలి, వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, డిజైన్స్ ఎలా చేయాలి, పోస్టర్స్ ఎలా చేయాలి, ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేశాను కదా కిందిది, సో అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నో ఛానల్ అని ఉంది, ఇంకా మనం క్రియేట్ చేయలేదు కాబట్టి నో ఛానల్ అని ఉంది. ఇప్పుడు మనం అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తుంది ఛానల్, ఇలా వస్తుంది బ్లాంక్ పేజ్. ఎందుకంటే ఇంకా మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. సో మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని క్లియర్గా కనిపిస్తుంది. మీ జీమెయిల్ అకౌంట్ ఉంది, జీమెయిల్ ఐడి ఉంది, క్రియేట్ ఛానల్ అని ఉంది. ఆ క్రియేట్ ఛానల్ అనేది క్లిక్ చేయండి. క్రియేట్ ఛానల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా సెట్ చేసుకోవచ్చు. తర్వాత నేమ్ అడిగేసింది. ఇక్కడ నేమ్ ఆల్రెడీ వచ్చేసింది, మనం జీమెయిల్ అకౌంట్లో ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ వచ్చేసింది. ఆ తర్వాత కింద హ్యాండిల్ అని ఉంది, అంటే ఇప్పుడు మనము లింక్ వస్తుంది చూసారా, యూట్యూబ్ ఛానల్ లింక్ పంపించాము అంటే ఆ లింక్ కిందిది అనమాట. హ్యాండిల్ అని ఉంది చూసారా, అది లింక్. సో అప్పుడు జస్ట్ ఇక మనకు అది వచ్చిన తర్వాత జస్ట్ క్రియేట్ ఛానల్ అనండి సరిపోతుంది. మీరు ఏమీ ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు మీరు, అంతే. సో యువర్ ఛానల్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్, చెక్ బ్యాక్ ఇన్ ఫ్యూ మూమెంట్స్ అని వచ్చింది. అంటే మీ ఛానల్ క్రియేట్ అయింది, కొంచెం వెయిట్ చేయండి, మీ ఛానల్ క్రియేట్ అయిపోయింది అని చెప్తుంది. ఈ ఛానల్ ఇలా క్రియేట్ అయిన తర్వాత మనం బయోలో ఏమి ఇవ్వాలి, దేని గురించి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఎలా అకౌంట్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను కదా, ఇప్పుడు అది ఫ్యూ మూమెంట్స్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను ఇప్పుడు ఫోన్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఛానల్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఆల్రెడీ 2 ఛానల్ ఉన్నాయి కాబట్టి నేను మీకు ఏదైతే క్రియేట్ చేసి చూపించానో జస్ట్ మీకు చూపించడం కోసం చూపించాను. నేను ఆ ఛానల్లో చూపించాలనుకోలేదు. సో అందుకని నేను ఆల్రెడీ ఉన్న ఛానల్
ఎలా బయో ఇవ్వాలి ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మీకు ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఛానల్లో ఎలా మనము ఎడిట్ చేసి పెట్టుకోవాలి, బయో ఎక్కడ రాయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు నేను ఇది మొబైల్లో చూపిస్తున్నాను. మనకి ఇక్కడ పైన ఫస్ట్ మన హోమ్ సింబల్ ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ పైన వ్యూ ఛానల్ అని ఉంది కదా, అది క్లిక్ చేశారు అంటే ఇలా వస్తుంది. సో ఇలా వస్తే ఇక్కడ మీకు ఇది నా సెకండ్ ఛానల్, టెక్ ఛానల్ కదా. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది చూడండి పక్కన. సో పెన్సిల్ సింబల్ ఇక్కడ మనం క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనం ఫోటో పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ పిక్చర్ పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ పిక్చర్ పెట్టుకోవచ్చు. అంటే మీరు ఈ ఛానల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు. కొందరు కుకింగ్ వీడియోస్ అనుకోండి, కుకింగ్ వీడియోస్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోండి. క్యాన్వాలో నేను పోస్టర్ ఎలా క్రియేట్ చేయాలో ఈ ఛానల్లో ఉంది కదా, వెళ్ళి చూడండి. మీరు కుకింగ్ గురించి చేయాలనుకుంటున్నారా, వ్లాగ్స్ గురించి చేయాలనుకుంటున్నారా, లేదంటే ట్రావెలింగ్గా, ఏది అనేది మీరు ఈ ఛానల్లో మెన్షన్ చేయండి క్లియర్గా. సో మీరు పిక్చర్ పెట్టుకోవచ్చు, కవర్ పేజ్ పెట్టుకోవచ్చు, నేమ్ మెన్షన్ చేయండి. మీరు ఛానల్ నేమ్ ఏం పెట్టాలనుకుంటున్నారో క్లియర్గా మెన్షన్ చేస్తే ఈ హ్యాండిల్ అనేది అదే క్రియేట్ చేస్తుంది. యూఆర్ఎల్ కూడా యూట్యూబే క్రియేట్ చేస్తుంది. కింద డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే మనం రాయాలి ఈ ఛానల్ గురించి, మీరు ఎందుకు ఛానల్ పెట్టారు, ఏం పెట్టాలనుకుంటున్నారు అన్ని డీటెయిల్గా మీరు ఇక్కడ రాయొచ్చు. సో నేను ఇక్కడ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో పెట్టాను. సో ఈ ఛానల్ టెక్ ఛానల్ కాబట్టి టెక్ ఛానల్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనేది మెన్షన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ కీప్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ప్రైవేట్ ఇక్కడ ఆన్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరు అని బయటి వాళ్ళకు తెలవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఆన్లో పెట్టుకోవాలి. ఓకే, ఈ డేటా ఇస్తే సరిపోతుంది. మనకు డిస్క్రిప్షన్ క్లియర్గా ఉంటే సరిపోతుంది. ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఇలా మనం ఇచ్చేసుకొని ఇంకా మీరు ఏమంటారు యూట్యూబ్లో వీడియోస్ ఇప్పుడు నేను జీమెయిల్ అకౌంట్ది ఎలా క్రియేట్ చేసుకున్నాను డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. ఈ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ బయో ఎలా ఇవ్వాలో చూపించాను కదా. నెక్స్ట్ వీడియో నేను యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా చూపించాను, ఇంకా కొన్ని చూపిస్తాను. వీడియో ఎడిటింగ్ చేసి ఎలా ఇందులో అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత ఎలా వ్యూస్ వస్తాయి, ఎలా వైరల్ అవ్వాలి అన్నీ చూపిస్తాను. సో ఇది నా టెక్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి నాది ఇంకో ఛానల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకో ఛానల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది. స్విచ్ అకౌంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఇలా అనమాట. మనం ఇంకో ఛానల్లోకి వెళ్ళిపోతాం. సో ఇది ఇప్పుడు ఇంకో ఛానల్ అనమాట. ఇక్కడ వ్యూ ఛానల్ అని ఉంది. సో ఇది నా ఫస్ట్ ఛానల్. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం రాశాను చూడండి, పైన కవర్ పేజ్ మై వ్లాగ్స్ పెడతాను, ఫ్యాషన్, ట్రావెలింగ్, కుకింగ్స్. సో స్వాతి దేంది అని నా పేరు పెట్టుకున్నాను అనమాట. సో ఇది కవర్ పేజ్ ఇలా ఉంటుంది కవర్ పేజ్. సో నేను ఇలా స్వాతి స్మార్ట్ డిజిటల్ క్వీన్స్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మీకు చూడండి నేను 376 వీడియోస్ పెట్టాను, 3.4K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇక్కడ మనకు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లో నేను ఈ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చాను అనమాట. ఇది నాది దేని గురించి ఛానల్స్ ఉంటాయో అనేది, నేను అసలు ఇందులో ఏమేమి పోస్ట్ చేస్తాను అనేది ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఓకే, సో ఇలా మనము ఛానల్ గురించి క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చామంటే మన ఛానల్లోకి ఎవరైతే కొత్తగా ఎంటర్ అవుతారో డిస్క్రిప్షన్ చదువుకున్న తర్వాత వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతారు అనమాట. సో ఇలా ఛానల్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వైరల్ అవ్వాలి, ఎలా సబ్స్క్రైబర్స్ పెరగాలి, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో చూసారు కదండి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ బాక్స్లో డౌట్స్ అడగండి, నేను క్లియర్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియోస్ కూడా చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫెమినా డిజి వరల్డ్ బై స్వాతి దెంది, ఇది టెక్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో ఎడిటింగే కాదు, ప్రతిదీ నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు యూజ్ అవుతుంది ఈ ఛానల్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.